నవంబర్ 4 దేవుని వాక్య ధ్యానం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. కీర్తనలు 77:11. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఈ రోజులో మనము చాలా రకాలుగా మనసులో బాధలను మనం కలిగి ఉంటాం. మన మనసు ఎప్పుడు కూడా బాధ వచ్చినప్పుడు దానిని ఆలోచించే మనసుగా ఉంటూ ఉంటుంది. లేక ఏదైనా ఒక పని జరగాలి అంటే అది ఎలా చేయాలో అని ఎప్పుడు ఆలోచనలో మనం సతమతం అవుతూ ఉంటాం. మన కోరిక నెరవేరేటప్పుడు ఇంకా రకరకాల సందర్భాలు, రకరకాల కష్టాలు, బాధలు, ఆలోచనలు, వీటన్నిటిని బట్టి మనం ఎంతగానో మనసులో బాధపడుతూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన పూర్వం నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను ఒక్కసారి తలపోసుకో. ఆ కార్యం చేసిన వాడు ఈ కార్యం కూడా చేస్తాడు. యేసుప్రభు వారు ప్రయాణమై వెళుతున్న 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో యేసు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, ఇదిగో పూర్వము జరిగిన కార్యాలను మీకు గుర్తులేవా? 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టింది నీకు గుర్తులేదా? జరిగిన సంగతులను, ఆ అద్భుతాలను జ్ఞాపకం చేస్తూ దీని విషయం మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అనుమానపడుతున్నారు అని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. ప్రియులారా, ఒక విషయం మీరు ఆలోచన చేయండి. దేవుడు నీ జీవితంలో పూర్వం చేసిన కార్యాలను నువ్వు ఎప్పుడూ మర్చిపోక తలపోసుకో. వాటిని నీ మనస్సులో ముద్రించుకో. వాటిని చేసిన దేవుడు దీన్ని కూడా చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నీలో చాలా అద్భుతంగా కలుగుతుంటుంది. నీకున్న ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఎలాంటిదైనా అది ప్రభువు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చేసిన వాటిని వాటిని మనసులో ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకంలో ఉంచుకుంటే ప్రభు నీకు ఇచ్చే గొప్ప విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎంతగానో ధైర్యంగా ముందుకు వెళతావు. అలాంటి ఉన్నతమైన ధైర్యం, విశ్వాసం ప్రభు నీకు కలగచేయాలని, ప్రభు ఆశ్చర్య కార్యాలను మీరు మనస్సులో ఉంచుకుని మీ మనసులో ఎటువంటి అనుమానము, దిగులు, భయము లేక సంతోషంగా జీవించాలని ఆ ప్రభుని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప విశ్వాసాన్ని మీరు దయచేయండి. మీరు చేసిన కార్యాలను మనస్సును ధ్యానించే ధన్యత బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. రక్షణ, ఆనందం ప్రతి కుటుంబానికి దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి మీరు ఈ దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం మీకు నిరంతరం తోడే నడిపించుగాక.